హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకి డైలీ వ్లాగ్స్. ఒక మంచి ముగ్గుతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వేసే ముగ్గు బాగుందో లేదో కింద కామెంట్ చేయండి. నేను వేసే ముగ్గు మీకు కనుక నచ్చినట్లయితే నా కోసం తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అమ్మ నేను చెప్తా అంటే సరే అని చెప్పాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్, వీడియో బాగుంది, నచ్చింది అని మీ మనసుకు అనిపిస్తే తప్పకుండా చివరి వరకు చూసి మా పాప వేసే ముగ్గు బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. తన కోసం ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఇంకొక ముగ్గు వేస్తానమ్మా అనేసి అంటే సరే నాన్న అన్నాను. కానీ ఇంత పెద్ద ముగ్గుని ఎంచేసుకుంటుంది అని అస్సలు అనుకోలేదు. వద్దు నాన్న చిన్న ముగ్గు వేయు అంటే లేదమ్మా ఈ పెద్ద ముగ్గునే వేస్తాను, బాగా వస్తే పెడదు కానీ బాగోలేకపోయినా కూడా ఇంకొకసారి ట్రై చేస్తాను అని చెప్తుంది. సరే పిల్లలు ఏదైనా చేసేటప్పుడు వాళ్ళకి వద్దు అంటే ఇంకొకసారి చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు వేస్తాము ఇదే కాదు, ఏదైనా సరే డ్రాయింగ్ అయినా ఏదైనా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడే మనం మరి కొంచెం ఎంకరేజ్ చేస్తామంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఒకసారి చిన్న మిస్టేక్ చేయొచ్చు, రెండోసారి చేయొచ్చు, మూడోసారి దాన్ని కరెక్షన్ చేసుకుంటారు వాళ్ళేని. అంటే ముగ్గేసేటప్పుడు మెలికలు తిప్పేది అవన్నీ కూడా మనం వేస్తుంటేనే కదా చేతికి అలవాటు అవుతుంది. ఎలా వేయాలో కూడా ఒక ఐడియా వస్తుంది. బాగున్నా బాగాలేకపోయినా సరే ట్రై చేయడంలో తప్పు లేదు కదా. అలా అని సరేనా నువ్వు వేయగలవు, బాగా వేయగలవు అని ఎంకరేజ్ చేశాను. ఒక్కొక్క గీత వేస్తుంటే యూ కెన్ డూ ఇట్ నాన్న, వేయగలవు అంటే తను కూడా ఎంతో సరదా పడుతూ అబ్బా నేను బాగా వేస్తున్నానా అని వేస్తూనే ఉంది. ఎందుకంటే ఈ గీతల్ని కలపడం అంటే చాలా టఫ్ కదా, పెద్దవాళ్ళమే వేయలేము. పెద్దవాళ్ళ దాకా ఎందుకు, నాకే రాదు. మా పాప వయసులో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ముగ్గుల్ని వేయలేదు, ట్రై చేయలేదు. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబము, అమ్మ, పెద్దమ్మ, పిన్ని అందరూ ఉండేవాళ్ళు. పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు కాబట్టి పిల్లలకి చెప్పేవాళ్ళు కాదు. పెళ్ళైనాకనే అన్ని ముగ్గుల్ని నేర్చేసుకున్నాను. తను ఇంత చిన్న వయసు నుంచే వేయాలని ఇంట్రెస్ట్ వచ్చినందుకు, ఇంత చక్కగా వేస్తున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకైతే నిజంగా చెప్పాలంటే ఇట్లా కలపాలి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను. తను ఒక్కసారి చూసిందంటే అది ఈజీగా కలిపేస్తుంది. చిన్న చిన్న మిస్టేక్స్ అంటూ ఉంటాయి, పూర్తిగా మిస్టేక్ లేకుండా వేస్తుంది అని చెప్పాను. ఎందుకంటే చిన్నపిల్ల కదా, ఒకసారి 2 సార్లు 3 సార్లు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. తర్వాత మనము అది వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. అది ఎలా వేయాలి ఏంటి అని తెలుస్తుంది. అవునా కాదా? మీరే కామెంట్ చేయండి. గీతల ముగ్గులు చూడడానికి చాలా అందంగా అనిపిస్తాయి, వేయడానికైతే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క గీతని కరెక్ట్గా కలిపితేనే దానికి అందం వస్తుంది, లేకుంటే వంకర డింకరగా పోతుంది, లుక్ అనేది అస్సలు లేకుండా పోతుంది. ఇంత పెద్ద ముగ్గును ఫస్ట్ టైం వేస్తుంది. చిన్న చిన్న ముగ్గులు అయితే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి, అంటే నేను పద్మ ముగ్గు వేస్తూ ఉంటే చాక్ పీస్ పట్టుకొని పక్కన వేసేది. అలాగా వచ్చు, చిన్న చిన్న డిజైన్స్ అయితే వచ్చు. కానీ ఇంత పెద్ద ముగ్గు ఫస్ట్ టైం వేసేది. పూర్తి అయ్యేదాకా కూడా నాకు కూడా అనిపించింది వేయగలదా లేదా, చిన్న మిస్టేక్స్ వల్ల ముగ్గంతా పోతుందేమో, తర్వాత తను డిసప్పాయింట్ అవుతుందేమో అని అనుకున్నాను. కానీ లక్కీగా ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా కంప్లీట్గా అయితే వేసేసింది. నాకైతే ముగ్గు పూర్తయ్యేంత వరకు మధ్య మధ్యలో అడుగుతూ ఉంది, అమ్మ బాగుందా లేదా, లేకుంటే ఎక్కడైనా మిస్టేక్స్ అయినాయా లేదా అని అడుగుతూనే ఉంది. లేదమ్మా ఎక్కడ కూడా మిస్టేక్స్ అవ్వలేదు, బాగానే ఉంది అని చెప్తా ఉంటే ఇంకా వేయడానికి తనకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అరే లేదు నువ్వు అక్కడ గీత వంకరగా గీసేసావు, అక్కడ డిజైన్ బాగా వేయలేదు అని అంటే ఇంకా మనం ఏమైనా కోపడ్డామంటే పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు కదా.
వాళ్ళ మనసంతా కూడా చిన్న అయిపోతుంది, ఇంకా వేయడానికి ఇంట్రెస్ట్ పెట్టారు. ఈసారి తప్పైందంటే ఇంకొకసారి తప్పకుండా వాళ్ళకే తెలుస్తుంది. బాగా వేసావని ఎంకరేజ్ చేస్తే అది కంప్లీట్ అయిపోయినాక వాళ్ళ ముఖంలో వచ్చే ఆనందము అది మాటల్లో చెప్పేది కాదు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ చెప్పానని అనుకోవద్దు, ఎందుకంటే చిన్న పిల్ల ఇంత పెద్ద ముగ్గు వేయడం అంటే కష్టం కదా, అందుకోసమని చెప్తున్నాను. చిన్నపిల్లలు ఏది చేసినా కూడా వాళ్ళ వయసుకి మించి చేస్తే పెద్దవాళ్ళకి మనకి అనిపిస్తుంది కదా, అరే బాగా చేశారు పిల్లలు, బాగుంది అని. అలా మనము ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. లేదు ఇలా చేసావు అలా చేసావంటే అది నేర్చుకోవడానికి అసలు ప్రయత్నం చేయడమే మానేస్తారు నాకు తెలిసినంత వరకు. అవునా కాదా మీరే చెప్పండి. మనమే సపోజ్ వంట చేస్తున్నాము, ఆ వంట బాగుంది, నిజంగా చెప్పాలంటే అది బాగాలేకపోయినా సరే ఎదుటి వ్యక్తులు బాగుంది అంటే హ్యాపీగా ఫీల్ అవుతాము. అది మనం తింటేనే అది బాగుందా లేదా అని తెలుస్తుంది. కానీ ఎదుటి మనిషిని నొప్పించొద్దు అని వాళ్ళు బాగుంది చెప్పేటప్పుడు మన ముఖంలో వచ్చే సంతోషం అంతా ఇంత ఉండదు కదా, ఇది కూడా అంతేని. మనకే అలా ఉంటే చిన్నపిల్లలు ఇంకా సెన్సిటివ్గా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసినా కూడా అది బాగుంది అని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. డ్రాయింగ్ అయినా సరే చిన్న మిస్టేక్ ఉండొచ్చు, కాదంటా లేదు, కాకపోతే ఆ మిస్టేక్ ఏమక్కడ అయింది అని వాళ్ళే తెలుసుకునేలాగా వాళ్ళకే అడిగి తర్వాత ఆ మిస్టేక్ మళ్ళీ చేయకుండా చూసుకునే విధంగా మనం చేస్తే వాళ్ళకి ప్రతిదీ కూడా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిందా లేదా మా పాప వేసే ముగ్గు కామెంట్ చేయండి ప్లీజ్. తన కోసం ఒక్క లైక్ చేయండి. ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.